హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం రొయ్యల బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఒకసారి బాగా కడిగేసేసి బాగా నీళ్ళు మొత్తం కడిగేసినటువంటి వాటర్ మొత్తం పడేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ అంటే ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 6 to 7 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, యాలకులు ఒక 3, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3, జాపత్రి ఒకటి, మరాఠీ మగ్గ ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కుక్ అయిపోయిన తర్వాత టమోటోస్ మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి చూడండి, మనకి వీడియోలో చూపించేటట్లు బాగా కుక్ అయిపోవాలి టమోటోస్ మొత్తం. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ముందుగానే పొడి చేసి పెట్టుకున్నటువంటి మెంతి, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకునేసేయాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి, కొద్దిగా పిండుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్నటువంటి మసాలాలోకి రొయ్యలు వేసుకొనేసేయాలి. ఇలా మనకి బాగా రొయ్యలు కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి గ్యాస్. ఇప్పుడు మూత పెట్టేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు డేషాలో వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు
యాలకులు ఒక 2, అనాస పువ్వు ఒకటి, జాపత్రి ఒకటి, గ్రీన్ చిల్లీస్ ఒక 7, దాల్చిన చెక్క ఒకటి, లవంగాలు ఒక 2, నిమ్మరసం అప్పుడే మనం నిమ్మరసం పెట్టుకుంటాం కాబట్టి 2 ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటటువంటి కొత్తిమీర, పుదీనా 2 వేసుకొనేసేయాలి. సాల్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకి ఉప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అంటే సముద్రపు ఉప్పులాగా ఉండాలి మనకి. ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా కుక్ అవ్వాలి. బాగా మసాలా కాగాలి. ఈ స్టేజ్‌లో మనం సోక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్, రైస్ యాడ్ చేసుకొనేసేయాలి. నానబెట్టుకున్నటటువంటి రైస్ యాడ్ చేసుకొనేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా కుక్ చేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి. రైస్ మనకి ఎందాక అంటే నోట్లో పెట్టుకుంటే కొద్దిగా హాఫ్ బాయిల్ అయి ఉండాలి. అంతవరకు కుక్ చేసుకోవాలి. అంటే ఒక 70-80% మాత్రమే కుక్ అయి ఉండాలి. ఇప్పుడు నిమ్మకాయలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్నటటువంటి ముందుగానే 10 మినిట్స్ కుక్ చేసుకొని పెట్టుకున్నటటువంటి మసాలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రైస్ మొత్తం వేసుకొనేసేయాలి. రైస్ మొత్తం బాగా వేసుకొనేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా చల్లుకోవాలి. పుదీనా కూడా కొద్దిగా చల్లుకోవాలి. దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అందరికీ తెలుసు కాబట్టి ఎలా ఫ్రై చేసుకోవాలో అందుకు చూపియలేదు. ఇప్పుడు కాజులు కొన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ వాటర్, రైస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాది. ఫుల్ గ్లాస్ అవసరం లేదు. ఇంచెస్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ సరిపోతాది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొనేసేయాలి. 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మూత పెట్టేసేసేయాలి దమ్‌కి. ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేసేయాలి. చూడండి మనకి పర్ఫెక్ట్‌గా రైస్ అనేవి కరుసుగా ఉన్నాయి కాబట్టి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఈ విధంగా మనం ఈజీగా రొయ్యల బిర్యానీ చేసుకోవచ్చు. చూడండి మనకి ఎక్కడ కూడా కింద మొత్తం బాగా కుక్ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.